అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. నన్నైతే ఇగ్నోర్ చేయండి. ఫుల్ హెయిర్ కి అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను, హెడేక్ గా ఉంది అని. ఈ రోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ వాళ్ళని అయితే డిన్నర్ కి పిలిచాము. వాళ్ళు రీసెంట్ గా మ్యారేజ్ చేసుకుని వచ్చారు ఇండియా నుంచి. వాళ్ళు వచ్చారు, అలానే ఇంకా వేరే ఫ్రెండ్స్ ఫ్యామిలీని కూడా పిలుద్దాము అని వాళ్ళని పిలిచాము. ఆ 2 ఫ్యామిలీస్ అయితే వస్తున్నారు ఇప్పుడు డిన్నర్ కోసము. అలానే వాళ్ళు వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చారు గిఫ్ట్స్ అనేది వీడియో లాస్ట్ లో అయితే షేర్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. 2 ఫ్యామిలీస్ వస్తాయని చెప్పాను కదా. ఒక ఫ్యామిలీ అయితే ఫుల్ వెజిటేరియన్స్, నాన్ వెజ్ ఏం తినరు. ఇంకొక ఫ్యామిలీ అయితే మాలాగే వెజ్ నాన్ వెజ్ తింటారు కాబట్టి ముందు వెజ్ వాళ్ళు ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టేద్దాము, వాళ్ళు నాన్ వెజ్ తినరు అని ముందైతే వెజ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒక సైడ్ ఆలూని కట్ చేసి ఆలూ ఫ్రైకి అయితే పెట్టేశాను. ఇది ఫ్రై అయ్యే లోపల అంతలోపు రైతా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీంట్లోకి ఆనియన్స్ ఒక 2-3 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తున్నాను, స్పైస్ ఎక్కువ లేకుండా. అలానే లెమన్ ని జ్యూస్ లాగా వేయకుండా ఇలాగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. ఎక్కువ పుల్లగా అవ్వకుండా అలా ఉండడం కోసం అయితే ఇలాగా కట్ చేసి వేసామంటే ఇంకా మనకి టేస్ట్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. లెమన్ జ్యూస్ లాగా వేయకుండా తినడానికి టైం పడుతుంది అంటే ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి యాడ్ చేసుకోండి. రైతా ప్రిపేర్ చేయడం అయితే అయిపోయింది. దాంట్లో సిలాంత్రో అయితే యాడ్ చేయాలి, తర్వాత యాడ్ చేస్తాను. బగార్ రైస్ కోసం అయితే రైస్ అయితే నానబెట్టేసాను. అవి రైస్ నానబెట్టే లోపల ఈ ఆలూ ఫ్రై కూడా అయిపోవచ్చింది. అందుకని ఇది ముందు చేసేద్దాము. రైస్ నానైపోయే లోపల ఇంకా మనకి బగార్ రైస్ కోసము సపరేట్ గా ఆనియన్స్ అవి ఫ్రై చేస్తాం కదా, ఆ మసాలా ఫ్రై చేసుకుందామని ముందైతే ఆలు అయితే ఫ్రై చేస్తున్నాను. ఆలు ఫ్రై చేయడం అయితే అయిపోవచ్చింది. ఇంకా 10 మినిట్స్ అయితే అయిపోతుంది. నేను చేయాలనుకున్న మెనూలో అయితే చికెన్ ఉంది, మటన్ ఐటమ్స్ ఉన్నాయి. ఈ నాకు హెడేక్ వల్ల అయితే ఓన్లీ 1 ఐటమే పెట్టుకుందాము. ఇంకా అభి అయితే వేరేది నేను ప్రిపేర్ చేస్తాలే అన్నాడు. ఇంకా సరే అని నేనైతే చికెన్ ఐటమ్ అయితే చేయట్లేదు, నేను మటన్ మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ హెడేక్ వల్ల ఏమో స్టిక్కర్ అయితే అసలు నిలబడట్లేదు, జారిపోతూనే ఉంది. ఆలూ ఫ్రై అయితే ఇంకా 2 మినిట్స్ అయితే అయిపోతుంది. ఇంకా అందుకని బగారా రైస్ అది అయిపోవచ్చిందని ఇంకా బగారా రైస్ లో రైస్ కూడా నానడం అయిపోయింది. 30 మినిట్స్ అలా అయిపోయింది. ఇంకా అందుకని బగారా రైస్ కోసం అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఈ ఆలూ ఫ్రై లో అయితే కోకోనట్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తే ఈ ఆలూ ఫ్రై అయితే అయిపోతుంది. ఇంకా గ్రీన్ చిల్లీ అవి ఫ్రై అయిపోయాయి. ఇంకా దాంట్లో బగారా రైస్ కోసం అయితే ఇలాగా ఆనియన్స్ అయితే వేస్తున్నాను. వెజ్ ఐటమ్ సపరేట్, నాన్ వెజ్ సపరేట్ కాబట్టి 2 బర్నర్స్ యూజ్ చేస్తున్నాను. లేకపోతే 4 బర్నర్స్ యూజ్ చేసి ఇంకా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేదాన్ని క్విక్ గా అయిపోయేలాగా. ఇక దీంతో పాటు ఇంకా ఇంకో ఐటమ్ ఉంది స్వీట్, అది పాయసం చేద్దాము అనుకున్నాను. ఇవి అయిపోయాక పాయసం అయితే పెట్టేయాలి. అది అయ్యాక నాన్ వెజ్ అయితే చేయడం అయితే స్టార్ట్ చేయాలి. ఆలూ ఫ్రై చేయడం అయితే అయిపోయింది. దీంట్లోకి అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేయాలి. ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడే ఫ్రెండ్స్ వాళ్ళు ఒక ఫ్యామిలీ వచ్చారు, కార్ సౌండ్ అయితే వినిపిస్తుంది. ఇంకా వాళ్ళు వచ్చేసరికి ఇది పెట్టేయాలి. ఎవరు వచ్చారు అనేది నాకు తెలీదు. జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే ఫ్రై అయింది. దాంట్లో కొంచెం టమాటా కట్ చేసి యాడ్ చేశాను. అది మగ్గిన తర్వాత జీరా పౌడర్, ధనియా పౌడర్ యాడ్ చేసి ఇంకా అది కూడా ఒక 2 మినిట్స్ ఆయిల్ లో ఫ్రై అయిన తర్వాత ఇంకా రైస్ లో మిక్స్ చేసి పెట్టేసామంటే ఒక 15 మినిట్స్ లో బగార్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఆ గ్యాప్ లో అయితే నేను పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇవి సగ్గు బియ్యం అయితే ముందే నానబెట్టేసాను. మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి క్విక్ గా అవ్వాలి అని ఇలాగ చేస్తున్నాను. నేను రెగ్యులర్ గా చేసే ప్రాసెస్ అయితే ఇది కాదు. పాయసం చేయడము ప్రాసెస్ ఏమీ ఎక్కువ టైం టేకన్ అవ్వదు, ముందే నానబెట్టాం కాబట్టి ఇంకా సగ్గు బియ్యము క్విక్ గా కుక్ అయిపోతుంది. ఈ గ్యాప్ లో అయితే నేను నాన్ వెజ్ చేద్దాం అనుకున్నాం కదా, దానికైతే ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను. ఇది పెట్టేసిన తర్వాత ఈ గ్యాప్ లో అయితే మొత్తం అయితే అయిపోయింది. ఆనియన్స్ అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇంతవరకు కంప్లీట్ గా చేసిన ఐటమ్ ఏంటంటే ఓన్లీ ఆలూ ఫ్రై మాత్రమే కంప్లీట్ అయింది. రిమైనింగ్ అన్ని కొన్ని ఆన్ గోయింగ్ ప్రాసెస్ లో ఉన్నాయి. రిమైనింగ్ స్టార్ట్ చేయాలి. ఇంకా ఇప్పుడైతే మొత్తం 2 ఫ్యామిలీస్ అయితే వచ్చారు. ఇంకా చేయడం అయితే అయిపోలేదు. ఇంకా ఈ గ్యాప్ లో పాయసం అయితే అయిపోయింది. ఈ బగార్ రైస్ కూడా అయిపోయింది. వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేసి దాంట్లోనే రైస్ కూడా పెట్టేశాను. ఒకవేళ బగార్ రైస్ సరిపోతే ఇంకా రైస్ కూడా తింటారు అని. ఇంతవరకు వెజ్ ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేయడం అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా నాన్ వెజ్ అయితే స్టార్ట్ చేయాలి. నాన్ వెజ్ లో నేను చేసే ఐటమ్ అయితే మటన్ ఫ్రై అయితే చేస్తున్నాను. ముందైతే చికెన్, మటన్ 2 చేద్దాం అనుకున్నాను, అది కుదరలేదు. ఓన్లీ మటన్ తో అయితే ఫిక్స్ అయిపోయి ఇప్పుడు మటన్ అయితే క్లీన్ చేసేసుకొని ఇంకా దాంట్లో మటన్ ఫ్రై అంటే డైరెక్ట్ గా
ఫ్రై చేయలేము కాబట్టి అది ఎక్కువ కుక్ అవ్వడానికి టైం టేకింగ్ కాబట్టి ముందు ప్రెషర్ కుక్ చేసేసి ఇంకా మటన్ అయితే దీంట్లో ఫ్రై చేస్తున్నాను. ఆల్రెడీ ప్రెషర్ కుక్ చేయడం అయితే అయిపోయింది. మీకు రెసిపీ కావాలంటే నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోస్ లో షేర్ చేస్తాను. ఆనియన్స్ అవి ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీ పీస్ అలానే మనం ఆల్రెడీ మటన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తాను. దీంట్లో ఇంకొంచెం ఆనియన్స్ అవన్నీ వాటి కోసం అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ అది యాడ్ చేసి ఫ్రై చేసుకున్నాను. ఇంకా ఈ డైరెక్ట్ గా మటన్ యాడ్ చేసి ఇది మటన్ ఒక 2 minutes దీంట్లో ఫ్రై అయిన తర్వాత మనకు కావాల్సిన స్పైసెస్ ని యాడ్ చేసి మనకి ఫ్రై చేసుకునేటప్పుడు ఇవి ఆల్రెడీ మటన్ కుక్ చేసుకున్నప్పుడు కొన్ని వాటర్ మిగులుతాయి. దాంట్లో ఇవి వాటర్ యాడ్ చేసి ఈ మసాలా అంతా బాగా మటన్ పీసెస్ కి పట్టిన తర్వాత లాస్ట్ లో సిలాంత్ర యాడ్ చేసుకుంటే మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇంతటితో నేను చేయాల్సిన ఫుడ్ ఐటమ్స్ ప్రిపరేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా అభి అయితే ప్రిపేర్ చేస్తాడు దీని తర్వాత. అవి అయితే తిలాపియా ఫిష్ యూజ్ చేసి ఫిష్ పులుసు అయితే చేస్తున్నాడు. నేను గొప్పలు చెప్తున్నానని కాదు, మా హస్బెండ్ చేసే ఫిష్ పులుసు అయితే చాలా బాగా చేస్తాడు. చేసే కుకింగ్ అయితే వచ్చు. చేసే వాటిలో ఫిష్ పులుసు అయితే ఆల్ టైమ్ ఫేవరెట్. అందరికి ఎంత ఫేవరెట్ అనేది మీ అందరికి ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. ఒకసారి ఒక ఫ్రెండ్ అయితే కలిశాడు. నేను రీసెంట్ గా యుఎస్ కి వచ్చిన కొత్తల్లో అయితే ఒక ఫ్రెండ్ అయితే డైరెక్ట్ గా కలిశాడు. అంటే ఎప్పుడు కాల్స్ లో మాట్లాడుకోవడం, అతను వేరే స్టేట్ లో ఉంటాడు, అభి వేరే స్టేట్ లో ఉంటాడు. ఇంకా డైరెక్ట్ గా ఎప్పుడు కలుసుకోలేదు. ఒకసారి డైరెక్ట్ గా మేమున్న ప్లేస్ కి వస్తే ఇంకా ఇంటికి అయితే ఇన్వైట్ చేసాము. మొత్తం చిట్ చాట్ అదంతా అయిపోయిన తర్వాత ఇంకా నార్మల్ గా లంచ్ కి ఏం ప్రిపేర్ చేసాము, ఏం తింటావు అని అడిగితే అవి నువ్వు చేసే ఫిష్ పులుసు చెయ్యి, చాలా ఇయర్స్ అవుతుంది తిని అన్నాడు. ఇంకా అవి అయితే ఫిష్ పులుసు చేశాడు. అంత ఫేవరెట్, మీకు అర్థం అవ్వాలి అని ఇదైతే షేర్ చేసుకుంటున్నాను. అది నేను యూట్యూబ్ స్టార్ట్ చేయక ముందు అది అయితే జరిగిన సిచ్యువేషన్. లేకపోతే అప్పుడు ఇలా మీతో షేర్ చేసుకునేదాన్ని. ఇప్పుడైతే మళ్ళీ ఇలాగా ఫ్రెండ్స్ కోసము వేరే ఫ్రెండ్స్ కోసము చాలా సార్లు చేశాడు. కానీ మీతో షేర్ చేసుకోవడం అయితే ఇదే. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసినప్పుడు ఈ ఫ్రీ టైం ఉన్నప్పుడు ఇలాగా రెసిపీ అయితే షేర్ చేసుకుంటాను మీతో. ఈ ఫిష్ పులుసు చేసే లోపల ఇంకా రైస్ కూడా రెడీ అయిపోయింది. ఫిష్ పులుసు స్టార్ట్ చేసే అదంతా అయిపోయే లోపల మటన్ ఫ్రై రెడీ అయిపోయిన తర్వాత చూపించలేదు. ఇలా ఉంది మటన్ ఫ్రై రెడీ అయిన తర్వాత. ఆలూ ఫ్రై ఆల్రెడీ షేర్ చేసుకున్నాను మీతో. ఆ మటన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఈ ఫిష్ పులుసు అయితే పీసెస్ యాడ్ చేసాము. ఒక 5-10 minutes అయితే ఇంకా ఫిష్ పులుసు కూడా రెడీ అయిపోతుంది. ఆల్రెడీ సాంబార్ కోసము ఇవి దాల్ అదంతా అయితే పెట్టేశాడు. పాయసం కూడా రెడీ అయిపోయి ఒక 10-15 minutes తర్వాత ఇంకా సాంబార్ కూడా రెడీ అవ్వడం అయితే అయిపోయింది. ఇంకా సాంబార్ ప్రిపేర్ చేసి అదంతా అయిపోయిన తర్వాత ఫిష్ పులుసు కూడా అయిపోయింది. మెనూ మొత్తం ఒకసారి క్విక్ టూర్ చేద్దామా అని ఇది లాస్ట్ లో అయితే మీకు ఈ క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను. మొత్తము డిన్నర్ చేయడం అయితే అయిపోయింది. కానీ కంఫర్టబుల్ గా ఉండదు అని నేనైతే అక్కడైతే రికార్డ్ చేయలేదు. మొత్తం నేను చేసిన ఐటమ్స్ అన్ని అయిపోయాయి. ఫిష్ పులుసు కొంచెం ఉంది, అలానే వైట్ రైస్ అయితే కొంచెం ఉంది, ఆ సాంబార్ ఉంది, మటన్ ఫ్రై గానీ, పాయసం గానీ, బగార్ రైస్ గానీ, ఆలూ ఫ్రై గానీ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయాయి. క్లీన్ చేసి డిష్ వాషర్ లో కూడా వేసేసాను. ఇంకా కొంచెం సేపటి తర్వాత ఇంకా ఫ్రెండ్స్ అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయారు. వచ్చిన వాళ్ళలో ఫ్రెండ్స్ లో ఒకరికి టెస్లా కార్ ఉంది. ఫ్రెండ్ వాళ్ళ పాప సహస్ర అడిగింది అని ఇంకా వాళ్ళైతే ఇంకా ఈ కార్ షో అయితే ఆన్ చేశారు. అన్ని సాంగ్స్ పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు అనుకుంటా. న్యూలీ మ్యారీడ్ కపుల్ వచ్చింది అన్నారు కదా, వాళ్ళైతే వచ్చేటప్పుడు స్వీట్ బాక్సెస్ అయితే తీసుకొచ్చారు. తెచ్చిన వాటిలో సోంపాపిడి ఉంది, మోతీచూర్ లడ్డు, పాలకోవా 3 pieces వచ్చాయి, మోతీచూర్ లడ్డు ఒక 3 pieces వచ్చాయి. ఆల్రెడీ తినేశారు. ఇలాగా సోంపాపిడి ఒక 2 అయితే ఉన్నాయి ఈ స్వీట్ బాక్స్ లో. వాళ్ళు స్వీట్స్ తో పాటు ఈ కవర్ కూడా తీసుకొచ్చారు. ఈ కవర్ లో ఏమున్నాయి అనేది మీకు చూపిస్తాను. మొత్తం స్పైసెస్ అయితే ఉన్నాయి. అవి ఏమేమి ఉన్నాయి అనేది మీతో షేర్ చేస్తాను.
అన్ని తీసి కవర్ లో నుంచి బయట పెట్టుకుందాము. అప్పుడు డీటెయిల్ గా చూద్దాము ఏమున్నాయి అనేది. అలానే చూడండి, నాకు తెలియదు. వాళ్ళు తెచ్చిన మొత్తం స్పైసెస్ అయితే ఇవి ఏంటి అనేది. కొన్ని అయితే 2 బ్యాగ్స్ ఉన్నాయి, కొన్ని అయితే సింగిల్ బ్యాగ్స్ ఉన్నాయి. ఈ క్లౌస్ స్టార్ హ్యాండ్స్ అయితే 2 బ్యాగ్స్ ఉన్నాయి. వీటితో పాటు మరాఠీ మొగ్గ కూడా 2 బ్యాగ్స్ ఉన్నాయి. జాపత్రి 1 బ్యాగ్ ఉంది. ఇలాచి మాత్రము ఒక 200 గ్రామ్స్ అలా ఉంటుంది. ఇక్కడ దొరికేది కూడా 200 గ్రామ్స్ సేమ్ ఇంతే సైజ్ లో ఉంటుంది. అది అయితే 1 బ్యాగ్. సేమ్ బిగ్ సైజ్ బ్యాగ్ లో సాజీరా కూడా ఉంది. సినిమన్ స్టిక్స్ మాత్రము కొంచెం బిగ్ సైజ్ ఉన్నాయి. అవి పీసెస్ లాగా కట్ చేసి స్టోర్ చేసుకోవాలి సినిమన్ స్టిక్స్. అలానే ఇవి బిర్యానీ వేస్తాం కదా, డ్రై లీవ్స్ లాంటివి. వాటి నేమ్ కూడా నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు. ఆ నేమ్ ఏంటో తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇవి అత్తము డిన్నర్ కి మ్యారీడ్ కపుల్ ని ఇన్వైట్ చేసామన్నాం కదా, వాళ్ళు తెచ్చినవి ఈ స్పైసెస్, స్వీట్స్ అన్ని. థ్యాంక్ యూ నరీన్ అండ్ శ్రావణి, మా కోసం కూడా కొని ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఇవన్నీ తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. వేరే ఫ్రెండ్ వాళ్ళు వచ్చేటప్పుడు ఇవి టార్టిలా చిప్స్ అయితే తీసుకొచ్చారు. అవి చూడడానికి ఇలా ఉంటాయి. సో ఇవి మెక్సికన్ రెస్టారెంట్ కి వెళ్ళినా వీటిని సర్వ్ చేస్తారు. థ్యాంక్ యూ స్వరూప్ బ్రో అండ్ ఫ్యామిలీ. స్నాక్స్ అన్ని తీసుకొచ్చినందుకు. ఫుడ్ ప్రిపేర్ చేయడం లేట్ అయినా ఇవి ఉండడం వల్ల హెల్ప్ అయింది బాగా. ఈ వీడియో మీరు బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.